నా పేరు చింతల విష్ణు ముదిరాజ్. నల్లపోచమ్మ దేవాలయంకి గత 3 ఏళ్ళుగా పోతరాజు చేయడం జరుగుతుంది. ఈసారి 4వ సంవత్సరం. ఆదివారం రోజు, ఆషాఢ మాసం లాస్ట్ వీక్ బోనాల పండుగ రోజు నేను పోతరాజు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి బండారికి రావడం జరుగుతుంది. దాని తర్వాత బండారికి వచ్చి అయిన తర్వాత పోతరాజు కార్యక్రమం రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత మొత్తం ఊరు పొరిమేరలంతా తిరిగి లాస్ట్కి గుడికి వచ్చి శాంతి చేయడం జరుగుతుంది. పోతరాజు అయ్యే ముందు రోజు మా అమ్మ వాళ్ళు అమ్మవారికి చీర సమర్పించడం జరుగుతుంది. పట్టు చీర సమర్పించడం జరుగుతుంది. పండుగ రోజు వచ్చేసి నా శాంతి అయిన తర్వాత అమ్మవారి శాంతి కళ్యాణం జరుగుతుంది. అసలు పోతరాజు అంటే ఎవరు? ఒక పోతరాజు ఉండే నియమాలు ఏంటి? పోతరాజు నియమాలు వచ్చేసేసి ఫస్ట్ థింగ్, పోతరాజు నియమాలు అంటే కరెక్ట్ ఉండాలా, కుంకుమ పసుపుతోనే ఉండాలా. ఇప్పుడున్న జనరేషన్ లాగా పెయింట్తో కాకుండా ఓన్లీ కుంకుమ పసుపుతోనే ఉండాలి. మన దగ్గర మీరు ఎవరన్నా చూడండి, ఖాళీ కుంకుమ పసుపుతోనే ఉంటారు పోతరాజు అంటే. వేరే ఏది ఉండదు. ఎన్నేళ్ళు మీరు 10 ఏళ్ళు వెనుకకు పోయి చూసినా కానీ పోతరాజు ఒకటేలాగా ఉంటాడు. ఇవాళ డేట్లో కూడా ఆ పోతరాజు తయారీ అలాగే ఉంటుంది, చేంజ్ ఏమి ఉండదు. కొత్తగా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయడానికి అమ్మవారి ముఖంలాగా కాదు. ఇప్పుడు పోతరాజు అంటే అమ్మవారి తమ్ముడు. ఇప్పుడు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఒకటేలాగా ఉంటారు. ఒకటేలాగా ఉన్నప్పుడు పోతరాజు దయ్యంలాగా ఉండడు. పోతరాజు కూడా దేవునిలాగానే ఉంటాడు. అమ్మవారి ముఖం ఎలాగైతే పసుపుతో కుంకుమతో ఉంటుందో పోతరాజు ముఖం కూడా పసుపుతో కుంకుమతోనే ఉండాలి. అది ఇక్కడ నియమం. పెయింట్తో చేసుకునే పోతరాజులకి అంటే ఇట్లా పండ్లు పెడుతున్నారు కదా, అట్లాంటి పోతరాజులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పగలుగుతారు? దయచేసి వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటాను, నేను అలా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మల్లన్న స్వామి ఎట్లయితే దేవుడో పోతరాజు కూడా అట్లా దేవుడే. పోతరాజు అంటే ఏదో ఆషామాషి మజాక్ కాదు. మనం దేవునిలాగానే కొలుస్తాము. మనకి ఇంటింటికి శాఖ పెడతారు, మనల్ని మొక్కుతారు ఆ రోజు. అంటే పోతరాజు అనేటైనా ఏదో వేషం వేసుకొని ఆడేటైనా కాదు, దేవునిలాగా భావించేటోళ్ళు అలా చెయ్యరు. వాళ్ళు దేవునిలాగా భావిస్తే ఖచ్చితంగా కుంకుమ పసుపుతోనే ఉంటారు. ఇంకోటి ఇప్పుడు మన ఎదుర్కోలేదు ఉంటారు కదా, హీరోగోలతోటి మనం ఒక వీడియోస్ ఏదైనా సోషల్ మీడియాలో చూసినా హీరోగోలతోటి వచ్చేపోయేళ్ళని కొట్టడము దాంతో చేస్తున్నారు కదా, అసలు దాని ఒక ఇంపార్టెన్స్ ఏముంటుంది? దాని ఇంపార్టెన్స్ అంటే ఫస్ట్ థింగ్, వచ్చేపోయేటోళ్ళని వేరే వాళ్ళని ఎవరిని కొట్టమన్నా. ఇప్పుడు పోతరాజు దగ్గరికి వచ్చి పోతరాజుతో దెబ్బ తినాలనుకున్న వాళ్ళే ముంగటికి వచ్చి వైరా వైరా అంటారు. ఆ వైరా వైరా అన్నప్పుడే పోతరాజు అనేది కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు శాఖ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంటింటికి వెళ్తారు కాబట్టి శాఖ పెడతారు. శాఖ పెట్టిన తర్వాత వాళ్ళకి ఆశీర్వాదంలాగా, అది కొట్టడం కాదు, ఆశీర్వాదం. పోతరాజు హీరోగోల దెబ్బ పడ్డది అంటే అదొక ఆశీర్వాదం. ఇప్పుడు ఈ టెంపుల్కి మీరు 3 years నుంచి చేస్తున్నాను అన్నారు కదా, ఇంతకుముందు కొబ్బరి చేస్తుండే, ఎప్పటి నుంచి ఇక్కడికి మొత్తం పూజా కార్యక్రమం జరుగుతుంది? నాకంటే ముందు వినయరాజ్ అన్న అనేటైనా పోతరాజు అవుతుండే. ఆయన 5 years అయ్యిండు. ఆయన కంటే ముందు వేరే వాళ్ళు ఉండే, అట్లా నడుస్తుంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత మన ఈ టెంపుల్ వచ్చేసేసి రెనోవేషన్ కాకముందు నుంచి 2 విగ్రహాలు ఉంటాయి. మీరు చూడండి, అమ్మవారివి పోచమ్మ విగ్రహాలు 2 ఉంటాయి. ఒకటి ప్రాణప్రతిష్ఠ చేసి మళ్ళీ పెట్టిందనమాట. ఈ గుడిలో ప్రత్యేకత వచ్చేసేసి ఆషాఢ మాసం బోనాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఇప్పుడు మంగళమ్మ గుడిలో ఎంతైతే అత్యంత ఘనంగా జరుగుతాయో ఓల్డ్ సిటీలో నల్లపోచమ్మ దేవాలయంలో కూడా అత్యంత ఘనంగా జరుగుతాయి. ఇక్కడ వచ్చేసేసి 2 years బ్యాక్ అమ్మవారి పాదం వచ్చిందనమాట. మీరు అక్కడ చూసుకుంటే పసుపు బండారు వచ్చి రాత్రి, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసేసి చూస్తే అయ్యప్ప స్వాములు ఉంటారు అనమాట. ఇక్కడ స్వాములు నివసిస్తున్న టైంలో వాళ్ళు పూజకు వెళ్ళొచ్చిన తర్వాత డోర్ అంతా లాక్ ఉంది, ఇక్కడికైనా అక్కడికైనా అంతా గేట్ లాక్ ఉంది. ఓపెన్ చేసి చూసేసరికి అమ్మవారి పాదం
పసుపులో కనబడ్డది. ఇదేంది మరి ఏం సంగతి అని అంతా కనుక్కున్న తర్వాత వాళ్ళు అమ్మవారి పేరు మీదకి వచ్చి దేవతల్లో వచ్చి చెప్తారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మవారు ఊరు సంచరించడానికి వెళ్ళొచ్చిన సమయం అది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ పాదం ఎక్కడైతే వచ్చిందో దాన్ని చేయడం జరిగింది, మారుబోనాలు చేయడం జరిగింది. ఉన్న వాళ్ళందరూ బస్సులో వాళ్ళందరూ బోనాలు సమర్పించడం జరిగింది. మళ్ళీ బోనాల పండుగ ఎలాగైతే జరుగుతుందో వారం రోజులు అలా అత్యంత ఘనంగా అంతా పాద పూజ జరిగి పాదం ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆధారం బోనాలు అంటున్నారు కదా, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? లైటింగ్ కూడా చూస్తుంటే మీరు ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా మంచిగా అరేంజ్ చేశారు. సో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే కమిటీ ఉన్నదండి ఇక్కడ, పొన్న వెంకటరమణ అని చెప్పేసి గుడి చైర్మన్ ఉన్నారు, అలాగే కమిటీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఎవ్రీ ఇయర్ వాళ్ళే ఉంటారు, వాళ్ళే చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ కొత్తగా డెకరేషన్ కానీ ఏర్పాట్లు కానీ చేయడం జరుగుతుంది. విఐపీస్ అందరు వస్తారు. అమ్మవారికి సంబంధించి రోజు నవచండీ హోమం జరుగుతుంది ఇక్కడ. తర్వాత పండుగ రోజు వచ్చేసేసి అందరూ మన ఇంట్ల నుంచి బోనాలు సమర్పించడం జరుగుతుంది. బోనాలు సమర్పించిన తర్వాత ఈవినింగ్ వచ్చేసేసి శాంతి కళ్యాణం అవుతుంది. శాంతి కళ్యాణం అయిన తర్వాత నెక్స్ట్ డే మంగళవారం రోజు మండే రోజు ఘటం అనేది మళ్ళీ రిటర్న్ తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు లాల్ దర్వాజా కూడా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనం అక్కడికి మన బోనం కానీ పూజలు కానీ మనం సమర్పించడం ఏమైనా జరుగుతుంటుంది? ఎక్కడి నుంచి అంటున్నారు? ఈ టెంపుల్ నుంచి, ఇక్కడ నుంచి. అంటే ఈ టెంపుల్కి ఒక కమిటీ ఉన్నది కదా, ఆ కమిటీ వాళ్ళు గోల్కొండ నవీన్ అని ఉన్నారు. ఆయన ఇప్పుడు లాస్ట్ విజయవాడ వెళ్ళి బోనం సమర్పించారు. బంగారు బోనం ఉంది ఇక్కడ అమ్మవారిది. ఈ బోనం ఈ టెంపుల్ నుంచి తుల్జాపూర్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ విజయవాడ వెళ్తారు, సికింద్రాబాద్ వెళ్తారు, బల్కంపేట వెళ్తారు. ఉమ్మడి దేవాలయాల కమిటీ నుంచి నల్లపోచమ్మ దేవాలయంకి బంగారు బోనం ఉన్నది సపరేట్. గుడి బోనము అన్ని జాగాలకు సమర్పిస్తారు. ఇప్పుడు మాత్రమే మీరు పోతరాజు చేస్తారు కదా, పోతరాజు కాకుండా మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఏం చేస్తుంటారు? పోతరాజు అనేది ఈ టెంపుల్కి నేను ఒకటేసారి చేయడం జరుగుతుంది. ఒకటే రోజు సంవత్సరంలో పండుగ రోజు మాత్రమే నేను పోతరాజు చేస్తాను. వేరే దగ్గర ఎక్కడ పోయి వేరే దగ్గర ఏం చేసేది ఉండదు. మనం ఈ ఒక్క టెంపుల్కి మాత్రమే పోతరాజు అవుతాము. ఖాళీ ఉత్తప్పుడేమో నాది రొటీన్ లైఫ్ ఉంటుంది. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, ఐటీ ఎంప్లాయీని అనమాట. ఐటీ స్టాఫింగ్లో చేస్తాను. యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో జీవన విధానం మొత్తము ఐటీ స్టాఫింగ్లో ఉంటుంది. పండుగ రోజు మాత్రమే పోతరాజు చేయడం జరుగుతుంది. పోతరాజు అనేది ఇప్పుడు నార్మల్గా బయట చూసుకుంటే మీకు ఒక 2 months బిజినెస్ చేస్తారు. మన దగ్గర అట్లా కాదు, మనం ఖాళీ పండుగ రోజు మాత్రమే పోతరాజు చేస్తాము. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా మన లైఫ్ మనకు ఉంటుంది. అంటే అన్న ఇప్పుడు మీ ఐటీ ఎంప్లాయీస్ అన్నట్టు ఉంటారు కదా, టెంపుల్స్కి కానీ దీనికి కొంచెం దూరం ఉంటారు ఐటీ అంటే మెయిన్గా, వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీరేంటి అన్న? మనము అట్లా అనుకుంటే అట్లా ఉండదు. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీ అనేది ఒక 25 ఏళ్ళ ఏజ్ వచ్చిన తర్వాత ఉంటాడు. ఎవరైనా ఐటీ ఎంప్లాయీ ఒక సర్టన్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఉంటాడు. గుడికి వెళ్ళడం అనేది, పూజలు చేయడం అనేది, ఆచార విచారాలు తెలవాలనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో వాళ్ళు మనకు నేర్పించిందే ఐటీ ఎంప్లాయీ అయినాక ఉంటుంది. ఐటీ ఎంప్లాయీ అయినంత మాత్రాన మనము కట్టుబాట్లని, మనకున్న ఆచారాలని వదిలిపెట్టాం. వాళ్ళు ఫస్ట్ నుంచే చేయని వాళ్ళు ఎప్పటికీ చేయరు. మనకి ఇంట్లో నేర్పించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫ్యామిలీ ఏదైతే పాటిస్తుందో పిల్లలకి అదే పాటిస్తే అందరూ ఖచ్చితంగా నాలాగానే ఉంటారు.